This is NSSR Nakka Shivshankar, High Court of AP and Trial Courts Advocate. మిత్రులారా, గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఒక కేసుని క్వాష్ చేసేటటువంటి సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అంటే క్రిమినల్ కేస్ షుడ్ బి క్వాష్డ్ వెన్ సివిల్ కేస్ ఇస్ పెండింగ్ ఆన్ సేమ్ ఇష్యూ. అంటే ఎప్పుడు క్రిమినల్ కేసుని క్వాష్ చేయొచ్చు అంటే ఆ క్రిమినల్ కేసుకి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో సేమ్ ఇష్యూ సివిల్ కేసు కింద పెండింగ్లో ఉంటే క్రిమినల్ కేసుని క్వాష్ చేయొచ్చు. బట్ క్రిమినల్ ఎలిమెంట్ ఈజ్ యాబ్సెంట్. అక్కడ క్రిమినల్ ఎలిమెంట్ లేకుండా ఉంటే ఆ క్రిమినల్ కేసుని క్వాష్ చేయొచ్చు. క్రిమినల్ ఎలిమెంట్ లేకుండా ఉంటే ఆ కేసుని క్వాష్ చేయొచ్చు. సివిల్ కేసు ఆ సేమ్ ఇష్యూకి సంబంధించి సివిల్ కేసు పెండింగ్లో ఉంటే, అంటే ఆ సేమ్ ఇష్యూకి సంబంధించి ఒక సివిల్ కేసు పెండింగ్లో ఉండాలి. ఆ యొక్క క్రిమినల్ కేసులో క్రిమినల్ ఎలిమెంట్ అనేది ఉండకూడదు, అంటే నేరం జరిగి ఉండకూడదు. అంటే క్రిమినల్ కేసు అట్రాక్ట్ క్రిమినల్ సెక్షన్స్ అంటే బిఎన్ఎస్ అండ్ ఐపీసీ సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యే విధంగా ఆ యొక్క క్రైమ్ ఉండకూడదు. ఆ క్రిమినల్ ఎలిమెంట్ అనేది అందులో ఉండకూడదు. అదేవిధంగా సెకండ్ కండిషన్ ఏంటంటే ఆ సేమ్ ఇష్యూ మీద సివిల్ కేసు పెండింగ్లో ఉన్నప్పుడు ఆ క్రిమినల్ కేసుని క్వాష్ చేయొచ్చని. ఇక్కడ సహజంగా మనకి ఏంటంటే సివిల్ కేసు పెండింగ్లో ఉంది కదా, క్రిమినల్ కేసు క్వాష్ చేసేమని మనం అడగడానికి లేదు. అక్కడ క్రిమినల్ ఎలిమెంట్ యాబ్సెంట్ అయి ఉండాలి. దీన్ని అత్యున్నత న్యాయస్థానం వారు ఈ తీర్పునివ్వడం జరిగింది. ద సుప్రీం కోర్ట్ reiterated that the absence of criminality, a civil and criminal case cannot be allowed. A civil and criminal case cannot be allowed to continue with respect to same issue. అంటే ఎప్పుడైతే సివిల్ కేసు పెండింగ్లో ఉంటుందో అదే ఇష్యూ మీద ఒక క్రిమినల్ కేసు కూడా రన్ అవుతున్నప్పుడు అక్కడ క్రిమినల్ ఎలిమెంట్ అనేది లేనప్పుడు అది ప్యూర్లీ సివిల్ కేసు అయినప్పుడు ఆ యొక్క కేసుని క్వాష్ చేయొచ్చని గౌరవ న్యాయస్థానం వారు చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తి గొడవల్లో సివిల్ సూట్ ఉంటుంది, ఈ లోపు వీళ్ళు దౌర్జన్యంగా వెళ్ళి వారిని బుర్రబాదలు కొట్టారనుకున్నాం, ఇక్కడ క్వాష్ చేయమంటే కుదరదు, అక్కడ క్రిమినల్ ఎలిమెంట్ ఉంది. సో అలాంటి సందర్భం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే, క్రిమినల్ ఎలిమెంట్ లేనప్పుడు మాత్రమే, సేమ్ ఇష్యూ మీద సివిల్ సూట్ అనేది పెండింగ్లో ఉన్నప్పుడు, క్రిమినల్ కేసు అనేది ఫైల్ అయినప్పుడు దాన్ని క్వాష్ చేయొచ్చు తప్ప అక్కడ క్రిమినల్ కేసుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని సాటిస్ఫాక్టరీ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు అది క్వాష్ అవ్వదు. ఆ విషయాన్ని పునరుద్ఘాటించడం జరిగింది ఈ సుప్రీంకోర్టు వారు. మిత్రులారా, యాజ్ ఇట్ షుడ్ బి amount to abuse of process of law warranting the court's interference to quash the criminal proceedings in the absence of the element of criminality. If both civil and criminal cases are followed to continue. అంటే క్రిమినల్ కేసు కంటిన్యూ అవుతుంది, సివిల్ కేసు కంటిన్యూ అవుతుంది. అక్కడ క్రిమినల్ ఎలిమెంట్ లేదు. ఆ కేసులో క్రిమినల్ ఎలిమెంట్ లేనప్పుడు ఆ క్రిమినల్ ఎలిమెంట్ లేదు కాబట్టి ఆ కేసుని క్వాష్ చేయొచ్చు. ఎందుకంటే సేమ్ ఇష్యూ మీద సివిల్ కేసు కూడా రన్ అవుతుంది కాబట్టి. అక్కడ క్రిమినల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మనం క్వాష్ చేయడానికి లేదు అని చెప్పి వారు ఇండైరెక్ట్గా చెప్పడం కూడా మనకి ఈ కేసు ద్వారా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా మిత్రులారా, ఇప్పుడు నేను ఈ ఇటీవల ఒక కేసు డీల్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఒక ఉమెన్, పాపం వాళ్ళు మిడిల్ క్లాస్, వారు ఏంటంటే బంధువుల దగ్గర వాళ్ళ దగ్గర తీసుకుని ఒక వ్యక్తి దగ్గర ఒక ప్రాపర్టీ పర్చేస్ చేయడం జరిగింది త్రూ సేల్ డీడ్. జరిగినప్పుడు ఆ ప్రాపర్టీని వేరే వ్యక్తి దగ్గర, ఎవరైతే ఆ వ్యక్తి దగ్గర కొన్నారో ఆ వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర నుంచి అతను రాయించుకోవడం జరిగింది. అది గిఫ్ట్ డీడ్ కింద అని చెప్పేసి మనం చెప్పొచ్చు, అంటే యాజ్ యూజువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఎవరైతే గిఫ్ట్ ఇచ్చారో ఆ గిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి చనిపోయాడు. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క బంధువులు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే గిఫ్ట్ డోనీ ఎవడైతే ఉన్నాడో, ఆ డోనీ ఎవరైతే ఉన్నారో ఆ డోనీ అనేది అతను ఫ్రాడ్లెంట్ గా అతని దగ్గర నుంచి ఆ గిఫ్ట్ పొందడం జరిగింది అని చెప్పేసి ఇప్పుడు చేసినటువంటి వ్యక్తి యొక్క ఆ ఉమెన్ ని ఇబ్బంది పెట్టి ఆమెకి అసలు ఆ ప్రెమిసిస్ లోకే రానివ్వకుండా అపార్ట్మెంట్లో ఆమె యొక్క ఫ్లాట్ దగ్గరికి ఆమె వెళ్లకుండా ఆమెను రెస్ట్రైన్ చేస్తూ 6 మంది మార్బలం, అంగబలం, అర్ధబలం, రాజకీయ బలాలతో వారిని ఎదుర్కోవడం జరుగుతుంది. సో ఇలాంటి విషయాల్లో మరి ఇక్కడ క్రిమినల్ ఎలిమెంట్ ఉంది. ఖచ్చితంగా వారి మీద కేసు లాంచ్ చేయాలి. ఎందుకంటే వారి దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే కనుక బోనఫైడ్ డాక్యుమెంట్స్ వారు పరీక్ష చేయాలి. పరీక్ష చేసి సో పోలీస్ వారు మీకు రైట్ లేదు కాబట్టి మీరు వారిని రెస్ట్రైన్ చేయొద్దు, యూ హ్యావ్ నో రైట్ అని చెప్పాలి. అలా కాకుండా ఇది సివిల్ సూట్ కదా, మీరు కోర్టుకి వెళ్ళి సివిల్ సూట్లో మీరు కోర్టులో చూసుకోండి అని చెప్తున్నారు. అంటే దౌర్జన్యంగా వీరి యొక్క డిస్పోజిషన్ చేసినప్పుడు, దౌర్జన్యంగా వీళ్ళ యొక్క ప్రాపర్టీకి లాక్ చేసినప్పుడు, వీరు వెళుతుంటే వీరిని కొట్టేంత పని చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పుడు, వీరి మీద ఫాల్స్ కేసెస్ లాంచ్ చేస్తామని బెదిరిస్తున్నప్పుడు క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నట్టే కదా. సో ఇక్కడ ఎఫ్ఐఆర్ లాంచ్ చేయాలి కదా, అలా జరగడం లేదు. సో ఇదంతా కూడా ఏంటంటే మనం లా మాట్లాడుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ఆపరేట్ చేయడం ఒక ఎత్తు అవుతుంది.
సో ఈ లాను ఆపరేట్ చేయడం కూడా అర్ధబలం, అంగబలం, రాజకీయ బలం, ధనబలం ఇవన్నీ ఉన్నవాళ్ళు ఏంటంటే చాలా సులువుగా లాను ఆపరేట్ చేయగలుగుతున్నారు. కానీ సామాన్యుడు లాను ఆపరేట్ చేయడం అంటే ఎంతో ప్రయాసతో కూడినటువంటి విషయం ఇది. అంటే అతను పోరాట పటిమ ఉండాలి, శక్తి ఉండాలి, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండాలి, కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, పోరాటానికి సిద్ధంగా ఉండాలి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అలాంటివి చేయగలుగుతున్నాడు. సో మనకి చట్టంలో అనుకూలంగా ఉంది కదా, మనం ఇలా చేయగలం అనుకుంటే అతని చట్టానికంటే కూడా అతని యొక్క రకరకాల పవర్స్ అతని మీద ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో ఇది నేను ప్రత్యక్షంగా ప్రజెంట్ నేను ఒక కేసులో చూస్తున్నటువంటి పరిస్థితి నా క్లయింట్కి సంబంధించి. సో మనం ఏమంటామంటే ఇది క్రిమినల్ ఇంగ్రీడియంట్ ఉంది కాబట్టి మీరు కేసు కట్టండి. ఇప్పుడు సివిల్ కేసు అంటారా, వారికి రైట్ ఉంటే వారు సివిల్ సూట్ వేసుకుంటారు, దాన్ని వారు ప్రూవ్ చేసుకుంటారు, ఆటోమేటిక్గా క్యాన్సిలేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవి వేసుకుని వారు క్యాన్సిల్ చేసుకోగలరు అందులో ఏమైనా ఫ్రాడ్ జరుగుంటే. ఎందుకంటే ఇది మన దగ్గరికి వచ్చిన క్లయింట్ చెప్పిన ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకుని నేను చెప్పడం జరుగుతుంది. బిహైండ్ బ్యాక్ ఏం జరిగింది అన్నది పోలీసు వారు వారి ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సి ఉంటుంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో క్లయింట్ ఎన్నో అప్పులు చేసి వారు ఎక్కడి నుంచో బారోస్ తీసుకుని వారు ఈ యొక్క ప్రాపర్టీని కొనుక్కుని వారి ప్రాపర్టీ వారు ఎంజాయ్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. సో అయినప్పటికీ కూడా మా ఫైట్ మేము చేస్తున్నాం. మా క్లయింట్ మీరు లీగల్గా ఫైట్ చేయండి సార్, నేను మీకు ఏ ఫ్యాక్ట్ దాచకుండా చెప్పానని చెప్పినప్పుడు నాకు కూడా ఆ కేసుకి సంబంధించి ఫైట్ చేయడం జరుగుతుంది లీగల్గా. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు సహజంగా పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆస్తి అనేసరికి వాళ్ళ దృష్టిలో సివిల్ అంతే, ఆస్తి అంటే సివిల్ అంతే. ఇంకా ఆస్తిలో కూడా క్రిమినల్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ క్రిమినల్ ఎలిమెంట్ని బేస్ చేసుకుని వీరిని డిస్పోజిషన్ చేయడం జరుగుతుందన్న విషయం వారు అబ్జర్వ్ చేయాలి. సో ఇది కొంచెం పోలీసులు కూడా వారు పొలిటికల్గా ప్రతిదానికి వారు ఇదైపోకుండా ఎఫెక్ట్ అయిపోకుండా వారు దాన్ని చూసుకోవాలి. కొన్ని సామాన్యుడికి న్యాయం చేసే ప్రయత్నం కూడా వారు ఎక్కువగా చేస్తూ ఉన్నప్పుడు వారికి మంచి పేరు వస్తుంది. దిస్ ఈజ్ అన్నెసెసరీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.